హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ లిఖిత. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో యాక్షన్ సెంటిమెంట్స్తో పాటు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 21న సినిమా థియేటర్స్లోకి రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చింది. ఆగస్టు 21న థియేటర్లోకి రాబోతున్న ఇరుముడి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 25 నిమిషాలుగా ఉండటం సినిమాకు ప్లస్ కానుంది. ఇక ఇందులో రవితేజ మద్యం అలవాటు ఉన్న ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నారు. అయితే ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాక క్యారెక్టర్లో వచ్చే మార్పు సినిమాకు హైలైట్ గా నిలవనుంది. రవితేజ ఆయన కూతురి పాత్రలో నటించిన బేబీ నక్షత్ర మధ్య ఉండే అనుబంధం ఈ కథకు ప్రధాన బలం. గ్రామంలోని మహిళలు సొంత బిడ్డల్లా చూసుకునే ఆయన పాత్ర చుట్టూ ఒక క్రైమ్ సస్పెన్స్ కథ నడుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరో పెద్ద ఆకర్షణ. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ కథను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ అన్ని పక్కాగా కుదరడంతో ఈ సినిమా ద్వారా రవితేజ బ్లాక్ బస్టర్ అందుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.